ముందుగా చంద్రబాబు నాయుడు గారు విద్య అనేది దానిపైన చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ ఏంటో వినండి. మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ ఏంటి, విద్య అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు అని చెప్పి. 2, చంద్రబాబు నాయుడు గారు గరికపాటి గారికి చెప్పినటువంటి మాట, మీరు ఫ్రీగానే తిరగండి, ఈ స్కూల్స్కి వెళ్ళండి, ఆ పిల్లల్లో ఇలాంటి చైతన్యం తీసుకురమ్మని చెప్పి వారు కోరారు. ఇప్పుడు కూడా వారిని కోరుతున్నా, నేను అడ్వైజర్గా పెడతానని వారు అన్నాను. తప్పకుండా వారు గరికపాటి గారిని స్కూళ్ళు అన్ని తిరగండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గరికపాటి గారికి సూచించి చెప్పినటువంటి మాట. ఇంకా గరికపాటి గారు రెచ్చిపోయి ఏమన్నారో చూడండి. విద్యార్థికి ఎన్ని సౌకర్యాల అవసరమా? చదువు రావట్లేదు, ఎవరికి భోజనాలే వస్తున్నాయి, పైగా అందులో బలి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? విద్య అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విద్య అనేది ప్రభుత్వం కాదు అని చెప్పి అర్థమైపోయింది. తర్వాత గరికపాటి గారికి మీరు అన్ని స్కూళ్ళు తిరగండి, మీకు సలహాదారు పదవిని ఇస్తాను, మీరు ఖచ్చితంగా చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వెంటనే గరికపాటి గారు మధ్యాహ్న భోజనం పేదలకు అవసరం లేదు, పిల్లలకు అవసరం లేదని చెప్పి మధ్యాహ్నం భోజనం గురించి గరికపాటి గారు విషయం చెప్పారు. అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ప్రకారం ముందుకెళ్తా ఉన్నారు.